Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం వ్యారికోసిల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు వ్యారికోసిల్ అంటే ఏంటి? ఈ వ్యారికోసిల్ మగవాళ్ళలో ఉండే కామనెస్ట్ ప్రాబ్లమా? ఈ వ్యారికోసిల్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? ఈ వ్యారికోసిల్ వల్ల అంగస్తమన సమస్యలు ఏమైనా వస్తాయా? దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా వ్యారికోసిల్ అంటే ఏంటంటే వృషణాలకి సప్లై చేసే వెజల్స్ అంటే వెయిన్స్లో కొద్దిగా సైజ్ పెరగడం. నార్మల్గా మనకి వెజల్ ఇలా ఉంటే వ్యారికోసిల్లో ఈ సైజ్ పెరుగుతుంది. ఈ సైజ్ పెరగడం ద్వారా మనకి రక్తం ఫ్లో సరిగా అవ్వక వృషణాల టెస్టిస్లలో టెంపరేచర్ ఆల్టర్ అవుతుంది. ఈ ఆల్టర్ అవ్వడం వల్ల మనకి స్పర్మ్ కౌంట్లో తక్కువ అవ్వచ్చు, లేకపోతే స్పర్మ్ క్వాలిటీలో తక్కువ ఉండొచ్చు, లేకపోతే స్పర్మ్ల కదలికలో ప్రాబ్లం ఉండొచ్చు. ఈ 3 థింగ్స్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో, లేకపోతే ఎక్కువసేపు నిలబడే వాళ్ళలో ఈ వ్యారికోసిల్ సమస్య చాలా కామన్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చే యంగ్స్టర్స్ సాఫ్ట్వేర్ కపుల్స్ వాళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 7-8 అవర్స్ కంటిన్యూస్గా కూర్చొని వాళ్ళు ల్యాప్టాప్ పైన వర్క్ చేసుకుంటుంటారు. సో వీళ్ళలో వ్యారికోసిల్ వచ్చే ప్రమాదం చాలా కామన్గా ఉంటుంది. ఇంకా చాలా మంది నిలబడే వాళ్ళు అంటే పోలీస్ వాళ్ళలో కానీ, ట్రాఫిక్ పోలీస్లో కానీ, ఆర్మీలో కానీ, మిలిటరీలో ఉన్న వాళ్ళు ఇలా ఎవరు కూడా ఎక్కువసేపు నిలబడే వాళ్ళలో కూడా వ్యారికోసిల్స్ అనేటివి వెరీ కామన్గా చూస్తుంటాం. సో వ్యారికోసిల్ లాంటివి ఉందా లేదా మీకు ఎట్లా తెలుసుకోవాలి? ఎప్పుడైనా మీకు వృషణాలలో నొప్పి కలగడం, లేకపోతే మనకి స్క్రోటమ్ అంటే ఇప్పుడు వృషణాల దగ్గర వేడిగా ఉండడం, ఎక్కువ వేడిగా అనిపిస్తే దానికి కూడా వ్యారికోసిల్లో ఉన్నట్టు మనకు అనుకోవచ్చు. లేకపోతే నొప్పి రావడం అంటే ఎప్పుడన్నా చాలా మందికి నొప్పి వస్తుంటుంది. ఒక్కసారి పడుకుంటే బెటర్గా ఉంటుంది, నిలబడితే నొప్పిగా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే వెసల్స్లో ఫ్లో సరిగా లేక ఈ సమస్య వస్తుంది. కానీ వ్యారికోసిల్ అనగానే అంగస్తమన సమస్య వస్తుందని కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు కామన్గా. కానీ వ్యారికోసిల్కి అంగస్తమనకి ఎటువంటి సంబంధం లేదు. వ్యారికోసిల్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నా కానీ అంగస్తమనకి ఎటువంటి సమస్య లేదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతి వ్యారికోసిల్ మేము ఆపరేషన్ చేస్తామా అంటే అది కూడా ఉండదు. ఎప్పుడైనా స్పర్మ్ కౌంట్ బ్యాడ్గా ఉంది, స్పర్మ్ మోటిలిటీ మార్ఫాలజీలో ఇష్యూస్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఆపరేట్ చేస్తాం. ఎందుకంటే ఆపరేట్ చేస్తే 3 నెలల లోపల స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకోటి గ్రేడ్ 3, గ్రేడ్ 4 వ్యారికోసిల్ ఉన్నా కానీ డైరెక్ట్ ఇండికేషన్ లేకుండా సర్జరీ చేస్తాం. సో చాలామంది యంగ్స్టర్స్లో ఎవరిలో అయితే నొప్పి ఉన్నా కానీ స్పర్మ్ కౌంట్ చూడకుండా కూడా మనం ఆపరేషన్ చేస్తుంటాం. సో వ్యారికోసిల్కి చాలా అడ్వాన్స్ సర్జరీస్ ఉంటాయి. దీనికి మైక్రో సర్జరీ చేస్తాం. మైక్రో సర్జికల్ వ్యారికోసిల్ రిపేర్ అంటాం. ఒక చిన్న 1 సెంటీమీటర్ కట్లో ఆపరేషన్ చేస్తాము. ఇది ఒక మైక్రోస్కోపిక్ సర్జరీ. ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ ఉంటుండే, దాని తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చినాయి, దాని తర్వాత రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి. ఇప్పుడంతా మైక్రోస్కోపిక్ సర్జరీస్. ఒక 1 సెంటీమీటర్ కట్లో మీకు మొత్తం సర్జరీ అయిపోతుంది. అండ్ మ్యాక్సిమం 3 మంత్స్ లోపల స్పర్మ్ కౌంట్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వ్యారికోసిల్ ఉంది, ఎప్పుడైనా స్పర్మ్ కౌంట్లో అవకతవకలు ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడం బెటర్. ఇంకా వ్యారికోసిల్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.